అన్న చెప్పారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి, కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహించడం ఎంత గొప్ప విషయమో మనకు అందరికీ తెలుసు. ఈ గాంధీ ఆశ్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసి ఇది మూడోసారి వచ్చాను. ఇలాగే ప్రతినిత్యము నేను వీళ్ళలో మమేకమై నా చేతనైన సాయం నేను కూడా ఈ ఆశ్రమానికి చేయాలనుకుంటాను. అందరికన్నా ముందుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పల్లిపాడిని ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన ఈ ఆశ్రమం గురించి సెంట్రల్లో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని శబర్మతి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని కూడా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ముదివర్తి కాజ్వే గురించి కూడా మనం అతి త్వరలో దీన్ని క్రమమైన మార్గంలో పెట్టి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పల్లెపాడిని మనం కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నాము. దానికి మంత్రాలు జరుగుతున్నాయి, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలందరూ గాంధీ తాత అని మనమందరం చిన్న పెద్ద అందరం గాంధీ తాత అని ఎంతో మనస్ఫూర్తిగా తాత అని పిలుచుకునే ఆయన కోసం వీళ్ళు ఇక్కడ ఈరోజు చిన్నారులు ప్రదర్శించిన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో బాగా చేశారు. అందుకు టీచర్స్కి అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కన్నా ముఖ్యంగా గాంధీ గారు చెప్పే ఒక మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. మనల్ని మనం మర్చిపోవాలంటే ఎదుటి వారికి సేవ చేస్తానని మనం మర్చిపోగలగాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ సేవా తత్పరంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు అడిగేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడికి రావడం, మీ అందరితో గడపడం, గాంధీ ఆశ్రమంలో ఈ టైంలో ఇక్కడ గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.